తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు పిలుపు మేరకు, అదేవిధంగా కింజరపు రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు వారి యొక్క సూచనల మేరకు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్, మై ఫస్ట్ ఓట్ ఫర్ ఏపీ డెవలప్మెంట్ అటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. విద్యార్థులు కానివ్వండి, యువకుల్లో కానివ్వండి, చాలా మంది బాధపడతా ఉన్నారు, నిరాశ చెందిపోయి ఉన్నారు. యువకులంతా కూడా ఎక్కడ చూసినా కూడా అన్ఎంప్లాయ్మెంట్. పోయిన సంవత్సరం చూస్తే విద్యార్థులకి దాదాపు 9 లక్షలకు పైగా ఫీజు రింబర్స్మెంట్ ఎక్కువటువంటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి. మరి 18 నుంచి 24 సంవత్సరాలు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ లో చాలా మంది మన రాష్ట్రం వదిలిపెట్టేసి ఇతర రాష్ట్రాలు తరలి వెళ్తా ఉన్నారు. పక్కన తమిళనాడులోని చెన్నైలో కానివ్వండి, కర్ణాటకలోని బెంగళూరు కానివ్వండి, లేదా తెలంగాణలోని హైదరాబాద్కి తరలి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏదైతే కంపెనీలు ఉన్నాయో, జోహో కంపెనీ కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఆ కంపెనీ అన్ని కూడా అవన్నీ పక్క రాష్ట్రాలకి తరిగి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసి ఆయన కమిషన్లు కట్టలేక, ఆయన యొక్క ఏదైతే టార్చర్ ఉందో అనుభవించలేక కంపెనీలు పారిపోయి పక్క రాష్ట్రాలు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈనాడు 18 నుంచి 24 సంవత్సరాలు ఏదైతే యువకులు ఉన్నారో, యువకులు వాళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలానికి భవిష్యత్తు వారి చేతిలో ఉంది కాబట్టి, భావితరాల భవిష్యత్తు, మహిళా సాధికారత వారి చేతిలో ఉంది కాబట్టి, ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ కానివ్వండి, డ్రగ్స్ రహిత రాష్ట్రం ఏర్పడాలని కానివ్వండి, మళ్ళీ జాబులు రావాలన్నా కూడా కానివ్వండి, మళ్ళీ కరెంటు కోతలు లేకుండా ఉండాలన్నా కానివ్వండి, మళ్ళీ మంచి రోడ్లతో ఆంధ్ర రాష్ట్రం ఉండాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏపీకి డెవలప్మెంట్ కావాలంటే బాబు గారు రావాలి. జాబులు కావాలంటే యువకులకి మళ్ళీ బాబు గారే రావాలి. బాబు గారితోనే సాధ్యమవుతుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. చాలా బ్రహ్మాండమైనటువంటి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. ఇందాక కూడా ఒక పాప బీటెక్ రీసెంట్ గా చదివేసి కందుకూరు నుంచి నెల్లూరు వస్తా ఉన్నది. బస్సులో వస్తా ఉంటే ఆ పాప ఒకే మాట చెప్పింది, అన్న నేను మాత్రం ఓటు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మాత్రం వైసీపీకి వేస్తాం, మేము వైసీపీ అభిమానులు అంటామంటే ఆ పాప వాళ్ళ ఇంట్లో చెప్పిందంట, ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయడం, ఏం చేశాని చెప్పి ఓటేయాలి, జాబులు లేవు, గ్రాడ్యుయేట్ బీటెక్ చదివి 1 ఇయర్ అయిపోయింది, ఎటువంటి జాబులు లేవు, ఎందుకు వేయాలి ఓటు, నేను మాత్రం చంద్రబాబు నాయుడు గారికే వేస్తానని చెప్పి అనూహ్యమైనటువంటి స్పందన ఉంది ప్రతి ఒక్క యువకుల్లో. నిన్న కూడా పలు కాలేజీలలో కరపత్రాలు పంచాం. ఎక్కడ చూసినా కూడా 99% వరకు మొత్తం పిల్లలందరూ కూడా ఎగిసిపడి వచ్చి బాబు గారికే ఓటేస్తాం, లోకేష్ బాబు గారికే ఓటేస్తాం, మన శ్రీధరన్నకే ఓటేస్తాం, నెల్లూరు రూరల్ అత్యంత భారీ మెజారిటీతో శ్రీధరన్ని గెలిపించుకుంటాం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ఏర్పరచుకుంటాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం అని చెప్పి మంచి అనుభవమైన స్పందన వచ్చింది. మరి ఇదే కార్యక్రమాన్ని మళ్ళీ ఇంకొక 3-4 రోజులు కూడా పూర్తి చేస్తాం. సో ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా కూడా ప్రతి ఒక్క యువకులు కూడా ఒక చిన్న విన్నపం, మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా, శ్రీధరన్నకి మద్దతుగా, నారా లోకేష్ బాబు మద్దతుగా 96862కి 96862 అనే మొబైల్ నెంబర్కి మద్దతుగా మిస్డ్ కాల్ ఇవ్వాల్సిందిగా అందరికి చెప్తా ఉన్నాను. మరి భవిష్యత్తులో మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాం. భవిష్యత్తులో 20 లక్షల ఉద్యోగాల యొక్క హామీ ఇచ్చున్నారు, సూపర్ 6 లో కూడా పొందుపరుచున్నారు. సో అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కింద నారా లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయల చొప్పున కూడా ఇస్తామని చెప్పి ప్రకటించారు. సో ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్న బాధ్యత మనందరి యువకుల్లో ఉన్నది. సో దీన్ని సద్వినియోగం చేసుకొని మీ అమూల్యమైన ఓటుని, మొట్టమొదటి ఓటుని తెలుగుదేశం పార్టీ సింబల్ అయినటువంటి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించవలసిందిగా అందరూ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.